బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయం గురించి మీలో ఎంతమందికి తెలుసో, అమ్మవారి గురించి, అమ్మవారి చరిత్ర గురించి, ఆ గుడి యొక్క చరిత్ర గురించి తెలిస్తే అందరూ కూడా మోకరిల్లి అమ్మవారికి ప్రణామం చేస్తారు. ఖచ్చితంగా చేతులెక్కి అమ్మ శరణు అంటూ వేడుకుంటారు. అమ్మవారి చరిత్ర దాదాపు 700 ఏళ్ల నాటి అమ్మవారి గుడి చరిత్ర తెలుసుకుంటే అందరూ కూడా షాక్ అవుతారు. ఒకానొక సమయంలో అంటే 700 సంవత్సరాల క్రితం బల్కంపేట్ ఏరియా అంతా కూడా ఇంత పెద్ద సిటీ కాదు, ఇంత పెద్ద హైదరాబాద్ కాదు, అసలు ఇంతమంది అసలుకే ఉండేవాళ్ళు కాదు. బల్కంపేట్ అనేది ఒక చిన్న కుగ్రామం. ఈ గ్రామంలో రైతులందరూ కూడా ఈ ఏరియాలో ప్రజెంట్ యొక్క అమ్మవారి టెంపుల్ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా పంట పొలాలు వేసుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉందో ఆ ఏరియాలో సాగు చేసుకుంటున్నటువంటి, వ్యవసాయం చేసినటువంటి ఒక రైతు ఒకానొక రోజు నాకు నీళ్లు కావాలి, నీళ్ళ కోసం అప్పట్లో ఈ బోర్లు కానీ బోర్ పంపులు కానీ ఏవి కూడా లేవు. నీళ్లు కావాలి అంటే ఖచ్చితంగా బావిని తోడాల్సిందే, బావిని తవ్వాల్సిందే. సో ఆ రైతు ఏం చేస్తాడు, నీళ్లు కావాలి అని చెప్పేసి బావిని తవ్వుతున్నాడు. బావిని తవ్వుతున్నటువంటి క్రమంలో ఆ రైతు బావిని తవ్వుతున్నటువంటి ఆ క్రమంలో ఒక రాయి అడ్డుపడింది. ఆ రాయి మామూలు రాయి కాదు, అమ్మవారి విగ్రహం లాగా కనిపించింది. ఆ రైతు అమ్మవారి విగ్రహాన్ని, ఆ రాయిని పక్కన తీసి పెడదామని చెప్పేసి ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు లాగడానికి, ఎంత బలం పెట్టి లాగడానికి ట్రై చేసినప్పటికీ చిన్న ఇంచు కూడా ఆ రాయి, అమ్మవారి విగ్రహం కదలట్లేదు. అప్పుడు ఆ రైతు ఏం చేశాడు, ఈ విధంగా అయితే కాదు అని చెప్పేసి ఊర్లోకి వెళ్ళి మిగతా రైతుల్ని తీసుకొచ్చి ఒక రాయిని అంటే అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ తీయడానికి ట్రై చేస్తున్నారు. ఒక్కరు తీసినా పక్క జరగలేదు. అంతమంది రైతులు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తీస్తున్నప్పటికీ కూడా అక్కడ నుంచి మాత్రం కదలట్లేదు. ఏంటబ్బా ఈ మహిమ, అసలు ఎంత లాగినా, ఇంతమందిని ఎంత బలం పెట్టి తీసినప్పటికీ కూడా రాయి ఇంచు కూడా కదలట్లేదు, ఏంటి అని చెప్పేసి శివశక్తుల్ని కావచ్చు, పంతుల్ని కావచ్చు తీసుకొచ్చి చూపించినప్పుడు, మీరు చూసినటువంటి మామూలు విగ్రహం కాదు, మామూలు రాయి అసలే కాదు, శ్రీ రేణుక అమ్మవారి యొక్క విగ్రహం ఇది. మీరు చాలా అదృష్టవంతులు, పూర్వజన్మ సుకృతం చేసుకున్నారు. మీ యొక్క పొలంలో మీరు బావితోతున్నటువంటి మీ చేతుల పైన అమ్మవారు బయటికి వచ్చారు, మీరు నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టవంతులు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత ఆ రైతు కళ్ళల్లో ఆనందం. అరే, అమ్మవారు నా చేతుల మీదుగా బయటకు వచ్చారు, ఈ అమ్మవారిని నేనే నిలుపుకుంటాను, నా ఒక పొలంలో ఉంది, నా పొలాన్ని అమ్మవారికి నేను అంకితం ఇచ్చేస్తాను అని చెప్పేసి అదే ప్లేస్లో చిన్న కంచెలాగా ఏర్పాటు చేసి, అంటే అమ్మవారు బావిలో వెళ్తారనమాట నిరంతరం. ఇంకొక విషయం ఏంటంటే అది చాలా ప్రత్యేకం అన్నమాట. అమ్మవారు బావిలో సేన రూపంలో ఉంటారు, అంటే పడుకున్న పొజిషన్లో మనకు విగ్రహం కనిపిస్తుంది. అమ్మవారి తల భాగం నుంచి నిరంతరం నీళ్లు ఉద్భవిస్తూ ఉంటాయి. 365 డేస్. మనము హైదరాబాద్లో ఎండాకాలంలో నీటి కొరత ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలుసు. కానీ అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా అమ్మవారి తల భాగం నుంచి నిరంతరంగా నీళ్లు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళని భక్తులందరూ కూడా తీర్థంగా తీసుకుంటూ ఉంటారు. ఆ నీళ్ళని తాగినా, లేకపోతే తలపైన జల్లుకున్నా, ఇంటికి తీసుకెళ్ళి స్నానం కోసం చేసేటటువంటి నీళ్ళల్లో ఒక్క చుక్క వేసుకున్నప్పటికీ కూడా మన ఒంట్లో ఏవైనా అనారోగ్యం ఉన్నప్పటికీ, రోగాలు ఉన్నప్పటికీ కూడా పోతాయి అని చెప్పేసి భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంతో తీర్థం తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారికి బోనాల సమయాల్లో కానీ, దసరా సమయాల్లో కానీ శరన్నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఇంకా బోనాల సమయంలో ఈరోజు అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ఆషాఢ మాసంలో బోనాల సీజన్లో అమ్మవారికి చాలా ఘనంగా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి ఓన్లీ తెలుగు రాష్ట్రాలు రెండే కాదు, దేశవ్యాప్తంగా దేశం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది, లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి కళ్యాణాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ విధంగా 700 ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బల్కంపేట శ్రీ రేణుక అమ్మవారి యొక్క చరిత్రను తెలుసుకున్న తర్వాత అందరూ కూడా ధన్యులవుతూ ఉంటారు. ఈ యొక్క చరిత్రని విన్నవారు కావచ్చు, అదేవిధంగా చదివిన వాళ్ళకి కావచ్చు, ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి భక్తులు మాత్రం చాలా గాఢంగా నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు అమ్మవారికి స్పెషల్గా దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా అభిషేకాలు ఉంటాయి. బోనాలు ఇంకా 365 డేస్ భక్తులు బోనాలు మొక్కుతూనే ఉంటారు. కోరిన కోరికలు తీర్చి అందరి భక్తుల యొక్క కల్పవల్లిగా అమ్మవారు నిలుస్తూ ఉన్నారు. బావిలో వెలిసినటువంటి బంగారు తల్లిగా అందరికీ దీవెనలు అందిస్తూ ఉన్నారు. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకున్నా కూడా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు వస్తాయని చెప్పేసి భక్తులు చాలా గాఢంగా నమ్ముతూ ఉంటారు. హైదరాబాద్ ఏరియాలోనే కాకుండా దేశం నలుమూలల నుంచి
కూడా ఎన్నో లక్షలాది మంది భక్తులు వస్తారు. అంతేందుకు ఆఖరికి నీతు అంబానీ గారు కూడా ఈ బోనాల సీజన్లోనే కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి విగ్రహానికి కావచ్చు, అదేవిధంగా టెంపుల్కి కావచ్చు విరాళాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. మన దేశంలోని అత్యధికంగా డబ్బున్న వాళ్ళు వాళ్ళే అని చెప్పేసి అంబానీ ఫ్యామిలీ మనకు తెలుసు. వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉన్నారంటే అమ్మవారి యొక్క గొప్పదనం ఏంటి, అమ్మవారు భక్తులందరినీ కూడా ఎంత చల్లగా చూస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు ఆషాఢ మాసంలో శ్రీ బల్కంపేట రేణుక అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని అందరం కూడా ఆశిద్దాం.